యేసుక్రీస్తు ప్రభు నామమున ఇంతవరకు చక్కగా ఈ మాటలు మాట్లాడారు. ఈ గుడ్ ఫ్రైడే నాడే మాత్రమే కాకుండా అప్పుడప్పుడు నెలకు ఒకసారి అని మాట్లాడితే మీకు ధైర్యం అనేది వస్తుంది, కొత్త కొత్త ఆలోచనలు కూడా వస్తాయి. అప్పుడప్పుడు మాట్లాడడం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ప్రతి మనిషి కూడా ఇప్పుడు ఎందుకు మాట్లాడడం నేర్చుకోవాలంటే వినడం మాత్రమే కాదు మన పని, విన్నదాన్ని పరిశీలన కూడా చేయాలి. అమ్మయ్య ఈరోజు నేను వాక్యం చెప్పాను అయిపోయింది అని కాదు, అనుదినం కూడా. ఎందుకు ఈరోజు మాత్రమే ప్రాముఖ్యం అంటే ఈరోజు ఎందుకు గుడ్ ఫ్రైడే? గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? శుభ శుక్రవారం అంటే మనకు వాక్యం సెలవిస్తుందంటే నీవు సచ్చిన దినం కంటే బ్రతికిన దినము మేలు, ఒకని జన్మదినం కంటే ఏమిటా? మరి యేసుక్రీస్తు చచ్చాడు కాబట్టి ఆ పొద్దు మాత్రమే మనకు శుభ శుక్రవారం అయితే మరి మనం చచ్చిన దినం ఏంటి? కొన్ని విషయాలని చాలా సీరియస్గా తీసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన ప్రతి మాటలు కూడా మనల్ని ఉద్దేశించి మనం ఎలా నడుచుకోవాలో అని చెప్పాడు. ఎందుకన్నాడు ఆయన? ఇప్పుడు ఒక మాట చూసుకున్నాం మనం, ఏమంటారు? నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచి. అసలు ఆయనకి తెలుదా చనిపోతానంది? లేదా? తెలుసు, చనిపోతానని కూడా తెలుసు. అంతకు మొదలు ఏమన్నాడు? ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనతగా. మనల్ని ఉద్దేశించి అది అందరిలో మనకు ఏర్పడుతుంది కదా డిస్టర్బ్. ఆయన ఏమన్నాడు? ప్రతి మనిషి కూడా శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, నువ్వు చనిపోతాను అనుకున్నప్పుడు కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అని ఎప్పుడు కూడా ఆలోచించేయద్దు. యేసుక్రీస్తు ప్రభువు 7 మాటలు ఎందుకు ఇంత ప్రాముఖ్యం? ఎందుకంటే నీవైనా నేనైనా చనిపోతున్నప్పుడు, చనిపోయిన ఇంటికాడ చాలా నిశ్శబ్దము, నిజమైన మాటలు ఉంటాయి. పెళ్ళికి పోండి, ఎంత గందరగోళంగా ఉంటుంది. అక్కడ ఏం మాట్లాడినా ఎవరికి అర్థం కాదు. చీర ఎలా కొనుక్కుంటుంది, చీర బాగుందా, నగలు ఎలా ఉన్నాయి, పెళ్ళికి ఏమి వండారు, ఎవరు వచ్చారు, చుట్టాలు ఎలా ఉన్నారు, ఇన్నో రోజులు ఏడున్నారు, దేని గురించి మాట్లాడతారు? మనుషులు సంతోషము, బంధుత్వాలు, బాంధ్యాల గురించి మాట్లాడతారు. చనిపోయిన కాడికి పోండి, పుట్టు పర్వతరాలన్నీ వస్తాయి. మంచోడు, ఎలాంటి వాడు, ఇంకా 4 కాలాల పాటు జీవించాల్సిందే. అక్కడ నిజాలు వస్తాయి. మన యేసుక్రీస్తు శిలువను వేసిన యొక్క నాటకం చూపించారు. చూసినారు మీరు? వచ్చినారా లేదా? ఫంక్షన్ హాల్లో మీకేమనిపించింది? అలా ఎవరైనా నేర్చారా? బాధ అనిపించిందా లేదా? ఏం లేదు. నిజంగా చెప్తా, ఆ రోజు ఎప్పుడైతే మేము ముందు చూస్తున్నాం, వెనుక నుండి సిలువ మోసుకొని వచ్చాం. వాళ్ళ టాలెంట్కి యాక్సెప్ట్ చెప్పాలి. క్షణంలోనే అప్పటిదప్పుడు అన్ని సెట్టింగ్. మా ముందర చూస్తాం, అప్పటిదప్పుడు వెనక్కి ఎట్లా వచ్చారో తెలియదు, అంత ఫాస్ట్గా. కొట్టారా? డూప్ చూపించారేమన్నా? రబ్బర్ టైర్ రబ్బర్ ఉంటుంది చూడు, టైర్ టూప్, సైకిల్ టూప్ ఉంటుంది చూడు, అట్లా రబ్బర్లు కట్టారు వాళ్ళు. కొడుతుంటే కేవలం ఈ రబ్బర్కే మనకి ఎంత బాధ అనిపిస్తే, యేసుక్రీస్తు ప్రభువుని
కొరడకి ఇలా ముళ్ళు ఉంటాయి. ఒక్కసారి ఇట్లా కొడితే ఇంచున్నర లోపలికి పోయి చర్మంతో పాటు పెట్టి ఉంచారు. ఎంత భయంకరం. వాళ్ళ కొడుతుంటే ఆ యేసుక్రీస్తు యొక్క యేసు వేసిన అబ్బాయిని చూసి ఎంత జాలి అనిపించింది. ఎలా తట్టుకొని ఉంటాడు. మనం వాళ్ళు ఎవరైనా ఒక్కేట ఊక గమ్మత కొట్టుకొని తిరిగి కొడతారు. ఒక్కరి దక్కనంగా 40 ఏళ్ళు కొట్టారు. అప్పుడు అనిపించింది ఏంటో తెలుసా? ఏంటన్నా అరిసి అరిసి ఏడవాలనిపించేది. ఏంటో తెలుసా? దేవ మా నిమిత్తము నీవు ఇంతగా శ్రమ పొందేవా, నీవు కళ్ళెదురుగా ఊక మాకు చూపించడానికి ఇంత చిన్న సింపుల్గా ఒక లబ్బర్తో కొడితేనే మాకింత ఎదురుగా బాధ అనిపిస్తే, రాత్రి పట్టకపోయి పొద్దున 9 నుండి మధ్యాహ్నం 3 వరకు సిలువ ఊరేగింపు అంత పెద్దది, కొరడాలతో కొడుతూ ఉమ్మి వేస్తూ గుద్దుతూ ఎంత అవమానపరచు. ఆయన శరీరంలో ఉన్న ప్రతి రక్తపు కూడా కారి ఆఖరికి బల్లెంతో పొడిచినప్పుడు నీళ్ళతో సహా వచ్చేస్తాయి. ఎంత బాధ. మనం ఏమనుకుంటాం, ఆ శుక్రవారం వచ్చేసింది అయిపోయింది. ఇది ప్రతిరోజు కూడా మనం గుర్తుండిపోవాలి. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? రావాల్సిన అవసరం ఏముంది? నీవు నేను ఆ దెబ్బలు తినకూడదని, నీవు నేను ఆ నరకములో పడకూడదని, నీవు నేను కాలుచున్న నరకములో కాలకూడదని. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మరియమ్మ గర్భంలో పడకమునిపే ఆయన ఏం చేయాలో చెప్పేశారు. ఎందుకు తెలుసా? చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా 9వ అధ్యాయం 6వ వచనం. ఏమంట? జాగ్రత్తగా వినండి. ఇదొక్కొచ్చినలోనే యేసుక్రీస్తు పుట్టుకతో సహా ఆయన చేసిన అద్భుతాలతో సహా మరణించేంత వరకు పరమార్థం దాగింది చాలా మందికి తెలియదు. ఏమంటున్నాడు ఈయన? कारण अम्मासाठी बाळ जन्मला आहे, अम्मास पुत्र दिला आहे, त्याच्या कांद्यावर सत्ता आहे, त्याला अद्भुत मंत्री, समर्थ देव, सनातन पिता, శాంతిత అధిపతి म्हणतील. ఏమంట? ఎలాగా మనకు శిశువు పుట్టును, మనకి ఒక కుమారుడుగా పుట్టి ఆయన ఏం చేస్తాడు, ఏం చేయబోతున్నాడు, ఆయన ఎవరు, ఆయన పరిస్థితి ఏమి చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు? ఎలాగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఏముంది చెప్పండి? కట్టె శిలువ మోసుకొని పోయాడా? ఆ కట్టె శిలువ చూసి ఎంత పెద్ద శిలువ ఎలా మోచాడండి, ఈ శిలువ బరువెత్తుంది, ఇది మాత్రమే మనసును చూస్తానే కానీ అది శిలువ కాదు, మనుషులు చేసిన పాప భారాన్ని మోసాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ భూమి మీద భూ ప్రపంచంలో శరీరంలో ప్రాణం కలిగిన ప్రతి మనిషి కూడా చేసిన పాపాన్ని ఒక శిలువ రూపంలో మోసుకుంటాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. కుటుంబం నడవాలంటే కుటుంబం భారం ఎవరిపైన ఉంటుంది చెప్పండి? ఎవరిపైన ఉంటుంది? మీ కుటుంబంలో మీ కుటుంబాన్ని నడిపే వ్యక్తి పైన ఏముంటుంది? అర్థమైతే కదా? ఏం భారం? ఏమైనా గంట పోసుకొని తిరుగుతాడా? కనపడుతుందా మీకు? కనపడుతుందా? ఎంత భారం ఉందండి, ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని దౌకాన పరిస్థితులు, ఎన్ని అప్పులు, ఎన్ని ఇబ్బందులు, ఎంత పని చేసినా పైసలు లేవు. ఏమైనా కనపడుతుందా? అప్పుడప్పుడు అనుకుంటారు, ఎవరి కష్టం వాళ్ళకే తెలుసు, ఎవరి బాధ వాళ్ళకే తెలుసు, ఎదుటి వాడికి కనపడదు. యేసుక్రీస్తు ప్రభు శిలువ మోసుకున్నాడన్న సంగతి మాత్రమే తెలుసు, కానీ ఆ శిలువ పైన ఉన్న భారం ఎందుకు తెలియదు. కట్టి శిలువ మోసుకుంటాడు. బైబిల్ ఏం చెప్తుంది?
ఈ భూమి మీద భూగోళంలో జన్మించే ప్రతి ఒక్కరి యొక్క పాప భారాన్ని ఆయన మోసుకొని పోయాడు. ఎందుకు? నీవు, నేను, ఇంకొకరు పాతాళములో పడకూడదు, నరకములో పడకూడదు. అంత భయంకరమైన స్థితి. అవును, ఎందుకు భయంకరం చెప్పండి. మోషే ధర్మశాస్త్ర ప్రకారము బలులు అర్పించేవాడు. ఏమంట? మా పాపాలు పోవాలి. అప్పుడేముండే? పాపము చేస్తేనే పాపం. ఇప్పుడు అలా కాదు, నీవు ఆలోచన చేసి కూడా పాపమే. అందుకే దేవుడు ఈ లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడు? ఆయన భుజం మీద రాజ్యభారం ఉండునని చెప్పి కింద ఏమంటున్నారు చూడండి. మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు. ఎవరంట? ఆశ్చర్యకరుడు అంటే ఏంటి తెలుసా? ఎప్పుడు ఊహించినటువంటి ఆశ్చర్య పనులు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రాక మొదలు ఎవరికి కూడా పుట్టిగా గుడ్డివాడై పుట్టినోడు ఎవడు కూడా ఏం చేయాలా? చూపు పొందలా, కాలు పొందలా, కుష్ఠరోగులు స్వస్థపరచడం. 37 సంవత్సరాల నుండి ఒకే చోట కూర్చొని ఎంత కంపు కొడుతుందో చెప్పండి. పైగలిగి రాలని అక్కడ ఒక నది ఉంది. ఆ నదిని దేవదూతలు వచ్చి ఇలా అనగానే ఎవరు ముందర పోతే వాళ్ళు ఏమైపోతారు? స్వస్థపడతారు. కానీ ఈయనేం చేశాడు? 37 సంవత్సరాలు ఒకే చోట పడి ఉన్నాడు. ఆయన బట్టలు మార్చేవాళ్ళు లేదు, ఆయన ఎత్తుకుపోయేవాళ్ళు లేదు. అంత భయంకరమైన స్థితిలో, అంత నీచమైన స్థితిలో ఉన్న వాడిని చూసి నువ్వు స్వస్థత పొందబోరుచున్నావా? అద్భుతం కదా? ఆశ్చర్యం కాదు? కనీసం ఒకడైనా ఇది ఇన్ని రోజుల నుండి పడి ఉన్నాడే, ఇది తీసుకుపోయి మొట్టమొదటిగా ఇది స్వస్థత పొందిస్తామని ఆ నీళ్ళలో పారేసిన మహానుభావుడు ఒకడు కూడా లేడు. ఈయన చూసి ఆ బాధ, ఆ శ్రమ, ఆ కంపుకి ఉండలేదు అని తెలిసి ఏమన్నాడు? నేను స్వస్థ పొందకూర్చున్నావా? నీ పర్ఫెక్ట్ అందుకుంటున్నాడు ఈయన. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆయన అన్ని తెలుసు, ఆలోచన చేస్తాడు, ఎప్పటికీ ఏమి అప్పచెప్పారు. బలవంతుడైన దేవుడైనా చాలామంది మాట్లాడతారు మన క్రైస్తవులు. ఈ మొత్తం మాదందరూ కూడా యేసు దేవుడు కాదు అనడానికి కారణం ఏమిటో తెలుసా? ఈ క్రైస్తవులే కొంతమంది మన సహోదరులే ఏమంటారంటే యేసు దేవుడు కాదు, దేవుడు కుమారుడు అండి, కుమారుడు మాత్రం అండి. బైబిల్ ఏం చెప్తుంది? బలవంతుడైన దేవుడైన, ఏదైనా చేయగల సమర్థుడు, తన ప్రాణాన్ని తానే పెట్టి తీసుకునే సమర్థత ఉంది. ఎందుకు తండ్రి తండ్రి అన్నాడు? ఎందుకు తండ్రి స్థానంలో ఇంకొక ఆత్మ ఉంది? నేను చూశారో లేదు. స్టీఫెన్ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇప్పుడు వాక్యం చదివించాడు కదా, అక్కడ చక్కగా మాట్లాడు. స్టీఫెన్ గారు పైకి కళ్ళెత్తి చూస్తే ఒక మహిమ అనగా ఒక శక్తి కుర్చీ మీద కూర్చుందంట. యేసుక్రీస్తు ప్రభు పక్కన నిలబడ్డాడంట. మోషే గారు, అయ్యా 6 లక్షల మంది యవనస్తులు, స్త్రీలు కాదు, పిల్లలు కాదు, వాళ్ళని 6 లక్షల మంది మీరు నడిపించుతున్నారే, ఎవరా దేవుడు, పేరేంటి, మాకు చూపించండి అన్నప్పుడు, అయ్యా చూపించమంటారు. ఏం చేయాలంటే ఆయన మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నన్ను చూస్తే తట్టుకోలేదు, ఖాళీ మసైపోతారు, బూడిదైపోతారు. నన్ను చూడాలనుకుంటున్నావా? ఇదిగో నా చేయి నీకు అడ్డం పెడతాను. ఒక బండ సందులో ఇలా నీకు కనపడతానంటే ఆ ఇంటికి దారినంత సందులు చూడడానికి కాలేదు, ఆయన ఏపుని దేవుడు తానే స్వయంగా ఈ లోకానికి వస్తే ఈ భూమి మీద చెట్టు ఉండదు, గుట్ట ఉండదు, మనిషి ఉండదు, ఏది ఉండదు, కరిగిపోతుంది తెలుసా? తన్ను తాను తగ్గించుకొని మనం ఎంతైనా భరించగలుగుతున్నామో అంతగా ఒక కుమారుడుగా తనలో ఉన్న శక్తిని కొద్దిగా పంపించాడు. ఈయనే ఆయన. అర్థమవుతుందా?
మీరు ఉడికి నీళ్ళు పెట్టుకుంటారు. ఒక చిన్న సింపుల్ లాజిక్ చెప్తాను. ఉడికి నీళ్ళు అలాగే పోసుకుంటారా, ఏమన్నా సన్నీళ్ళు కలుపుతారా? చెప్పండి. అట్లా పోసుకుంటే ఏమవుతుంది? నీళ్ళే కదా. డ్రమ్ములో నుండి నీళ్ళు తీసుకొని మీరు ఏం చేస్తారు? కాగబెట్టుకున్నారు. మళ్ళీ డ్రమ్ములో నిండే పోసుకుంటారా? ఏమన్నా ఇవి వేరు అవి వేరు అంటారు? చెప్పండి. అలాగే పోసుకుంటే చెమటలు కాలుతాయి. అర్థమవుతుందా? దేవుణ్ణి అలాగే చూడాలి అనుకుంటే తప్పుకోలేదు. ఆ కొద్ది శక్తి మనల్ని భరించడానికి, మనం ఎంతైతే సహించగలుగుతామో, ఎంతైతే భరించగలుగుతామో ఆయనే యేసుక్రీస్తు. ఎందుకు అంటే ప్రతి మనిషి కూడా గుర్తుపెట్టుకోవాలి. పండగ నాడు మాత్రమే కాదు దేవుడు చేసుకొచ్చారు, ఆదివారం మాత్రమే కాదు దేవుడు చేసుకొచ్చారు. క్రిస్మస్కి పుడతాడు, గుడి పీరియడ్కి చేస్తాడు, ఈస్టర్కి వేస్తాడు. ఇది కాదు కావాల్సింది కాన్సెప్ట్. ఎనీ టైం ఒకేలా ఉండాలి. ఎప్పుడైనా బాధ అనిపిస్తుందా? మనకు కొద్దిగా దెబ్బ తగులుతుంది. ఒక మాట చదివాడు యేసు చూపిస్తూ, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో లాస్ట్ 20 వచనాలు ఉంటాడు అన్నమాట. సదాకాలం నేను మీతో కూడా ఉందును అని. ఎప్పుడంట? నీవెక్కడ పోయినా ఆయన ఉంటాడు. నీవు తింటున్నావా, ప్రయాణంలో ఉన్నావా, నీవు పాపం చేస్తున్నప్పుడు కూడా ఆయన నీ పక్కనే ఉంటాడు. గుర్తుపెట్టుకోవాలి. అన్నీ గమనిస్తూ రాస్తాడు. మరి ఏం చేస్తున్నావు? ఆ మాట ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 28వ अध्याय. जे काही मी तुम्हाला आज्ञा पिले ते सर्व त्यास पाळावयास शिकवा. आणि पहा, युगाच्या समाप्तीपर्यंत मी सर्व दिवस तुमच्या बरोबर आहे. ఏమంట? యుగ సమాప్తి వరకు, ఈ భూమి ఎంత వరకు నేను మీకు సదాకాలం తోడై ఉన్నాను. ఎంతమంది నమ్ముతారు చెప్పండి దేవుడు మాకు తోడై ఉన్నాడని? ఏ పనిలోనైనా దేవుడు మాకు ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు మనకు తోడుగా. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక 10 రోజుల ముందు నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను ఇలా బైక్ వేసుకొని పోతుంటే బ్యాట్తో బాల్ కొడితే ఈరోజు పడింది కరెక్ట్గా. కొత్తమైన నానేమనుకున్నా అంటే ముక్కు పడిపోయిందని ఇట్లా పడుతున్నాను. దేవుని కొట్టేంటో కానీ ఇంత రక్తం కూడా రాలేదు. యాక్చువల్ అంటే నా కన్ను పోవాలి, నా ముక్కు కూడా వెళ్ళిపోవాలి ఆ ఏజ్కి. అప్పుడు ఏం చేయాలి చెప్పు? వాడు ఇట్లా నా పక్కనే ఉన్నాడు. నా వద్ద బైక్ ఉంది, ఆ పిల్లలు ఉన్నారు గింత ఉరుకుతున్నారు నా పక్కన. అప్పుడు ఏం చేయాలి చెప్పు? పక్కన ఉన్న వాళ్ళు పట్టుకొని అన్నారు. నాకు అనిపించిన ఏంటంటే ఫోన్లే మరి అనిపించింది. ఊరు బెదిరించిన అయిపోతలేదు. ఎంత దేవుని కృప లేకపోతే అంత పెద్ద దెబ్బకు కూడా ఒక కన్నుకేం కాకుండా ముక్కుకేం కాకుండా ఉన్నాను అంటే ఖచ్చితంగా దేవుడు మనకి తోడైంది. ఇప్పుడు చూసుకున్నాం 6 మాట గురించి కొన్ని విషయాలు మాట్లాడుకొని ముగించుకుందామండి. ఎందుకంటే సమయం ఉంది కాబట్టి అని. ఇంకొకటి కొన్ని విషయాలు క్లారిటీ రావాలని చూద్దామండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 30 వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 19వ अध्याय 30 वचन. येशूने आंब घेतल्यानंतर पूर्ण झाले आहे असे म्हटले आणि मस्तक लावून आपला आत्मा समर्पण केला. ఏమంట? సమాప్తమైందంట. ఏం సమాప్తమైంది చెప్పండి నాకు? ఏం సమాప్తమైంది? ఆయన వచ్చి ఈ భూమి మీద ఆయనకు అప్పచెప్పిన పని సమాప్తమైంది. మన పనిగా సమాప్తం. నా పని సమాప్తమైంది, ఇప్పుడు మీరే చూసుకోవాలి. ఇక చూడండి, మనకు చెప్తూ 30 వచనం వాళ్ళు మాట్లాడతాయని అంటున్నాడు. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకొనేను. మరి నీవు నేను ఈ లోకానికి వచ్చి ఏం చేసాను చెప్పండి? నువ్వు ఈరోజే చనిపోతావంటే నీకు అప్పచెప్పిన పని చెప్పండి. సమాప్తం చేశారా? లేదండి మా పిల్లలు పెళ్లి చేయాలి, కానీ ఇంకా అప్పులు తీర్చుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, గాడి కొనుక్కోవాలి. ఇవి కాదు దేవుడు అప్పచెప్పిన పనులు. సువార్త
నీకు చదువు రాకపోయినా నీ విన్నదాన్ని చెప్పాలి. నాకు ఒక చిన్న లాజిక్ చెప్పండి. పని చేయగలిగి చేయకపోతే ఏమంటారు చెప్పండి? బాగా చేతులు బాగున్నాయి, ఓ రోజు 3 పూటలు తింటాము, పనికి పోకుండా అడ్డగోలుగా తిరిగి వచ్చేది, తిరిగేది ఏమంటారు చెప్పండి? ఏమంటారు? తల్లిదండ్రులు ఏమంటారు? ఏమంటారు? ఇంత పిల్లగాడు కూడా రెస్పెక్ట్ ఇస్తాడా? ఇంటికి పోతే తిన్నకే అంటే ఏమంటారు? చిన్న పని చేసి వచ్చి నీకు ఎట్లా వేయాలి అంటారు లేదు చెప్పండి? అంటారు కదా. వారి పనికి రానోడా తిరిగి వాడు అంటారు. మరి మీకు చదువు వచ్చి చదవకపోతే, పాటలు పాడడానికి వచ్చి పాడకపోతే, విన్నదాన్ని అర్థం చేసుకోవడానికి వచ్చి చెప్పకపోతే దేవుడు ఏమంటారు చెప్పండి? ఇప్పుడు చెప్పండి నాకు, ఏమంటాడు? మంచిది, మంచి నమ్మకం కలిగి ఉన్నారు అంటాడా? ఈ బాటల్ ఉందనుకో, ఒక 20 రూపాయలు పెట్టి నీళ్ళు బాటలు తీసుకుంటాం. దాంట్లో ఎక్స్పైరీ డేట్ అయిపోయే లోపల నీళ్ళు తాగితే పనిపిస్తుంది. ఆ నీళ్ళు ఉండగా ఆ డేట్ ఎక్స్పైరీ అయిపోయింది అనుకోండి, అప్పుడు తాగుతారు చెప్పండి? మీరే డబ్బులు పెట్టుకున్నా తాగరు. ఎందుకు అన్నారు? శరీరానికి హానికరంగా మారిపోతుంది. ఒక గుంతలో ఉన్న ఆ నీళ్ళు అలాగే ఉంటే పాకలు పట్టిపోతాయి. ఒక వారంలో కడవ కడకపోతే కడవ కూడా పాకలు పట్టిపోతుంది. మరి మనము ఇన్ని సంవత్సరాల నుండి కూడా వాక్యం వివరించకుండా విని అలాగే ఉంటే మన లోపల పాకలు పట్టి పారేగా ఏం చేస్తారు చెప్పండి? చెప్పండి. అందుకనే పండగ నాడు మాత్రమే కాదు, ఎల్లప్పుడూ కూడా భయభక్తులు కలిగి ఉండాలి. అలా ఉంటే ఎలా? చేయగలిగి చేయకపోతే యాడికి పోతాం చెప్పండి? ప్రకటన 21:18 వచ్చినములో నరకానికి ఎవరు పోతారో లిస్ట్ ఉంది. పిరికివారును, అవిశ్వాసులను, అంటే ఎంత విన్న కూడా విశ్వాసం ఉండదు వీళ్ళకి. అట్లా నాకు కొంచెం ఇట్లా చెప్పి అయిపోయింది, చర్చ అయిపోయా మర్చిపోతాడు. పిరికివారును, అవిశ్వాసులను, అసహాయులను. అసహాయులు అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరన్నా మంచి పాట పాడినా వాసుకోరు, ఎవరైనా వాక్యం చెప్పినా అన్న వచ్చి అన్న లోపల ఇదేం చేస్తారంటే డౌన్ అయిపోతుంది. కొత్తగా ఎవరైనా చెప్తుంటే కన్నా మనం మాట్లాడకూడదు, కానీ ఆయన పేరు కూడా అవసరం లేదు. ఒక పిల్లగాడు, మన పిల్లగాడే, మరాఠీల చేతికి అంతా తిరిగి పాటలు పాడుతూ తిరుగుతుంటే అన్న ఏమన్నాడంటే, నీ పెద్దవాడు మమ్మల్ని ఏం పట్టించుకుంటావు? ఈయన పాస్టర్ ఎంకరేజ్ చేసే తెచ్చిపెట్టి మమ్మల్ని పట్టించుకోకపో, నీ పెద్దలోకి తిరుగుతావు అంటే అర్థం ఏంటి? మీరు తిరగద్దనా, ఎదగద్దనా? ఎంకరేజ్ చేయండి, లేదా వాళ్ళకి అర్థమయ్యే రీతులు చెప్పాలి. అసహించుకోకూడదు ఎప్పుడైనా కానీ. ఇంకా నాకన్నా నీవు బాగా చెప్పాలి అని మనం చెప్పాలి. నేను నాకన్నా ఎట్లా బాగా చెప్తావు? నిన్న మన బైబిల్ పెడుతావు కదా, నిన్న మన పాటలు పాడుతున్నావు కదా, నీవేందుకు ఇంత టాలెంట్ చూపిస్తావు? ఇలా కావాలి. అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారకులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధం చెప్పి అందరూ కూడా ఎక్కడ పోతారంట? మండుచున్న అగ్నిగుండములో పారేయబడతారు. ఆయన పని సమాప్తమైపోయింది. ఈ లోకానికి వచ్చాడు 33.5 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల లోపు ఎందుకు సేవ చేయలేదు ఆయన? దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఓటు ఎప్పుడు వేస్తారు చెప్పండి? మనంతా ఎన్ని సంవత్సరాలకు వస్తుంది ఓటు? 18 పూర్తి అయినప్పుడు మనకేం ఇస్తారు? ఓటర్ ఐడి కార్డు ఇస్తే మనం అప్లై చేసుకుంటాం. అంత లోపల నీవు ఎంతలా ఉన్నా, ఎంత పొడుగున్నా, ఎంత టాలెంట్ ఉన్నా, నీవెన్ని స్పీచ్లు ఇచ్చినా ఎవరికి వేయాలని ఏం చేయరు? యూదులు యొక్క ప్రకారం కూడా 30 ఏళ్ళు పైబడిన వారే యాజకులుగా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు మోసే యొక్క ధర్మశాస్త్రం కానీ, మోసే యొక్క దాంట్లో కానీ మనం చూసుకుంటే 30 ఏళ్ళ పైన ఉన్న వారిని లెక్కించారు.
యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రాకముందు మోషే గారికి ధర్మశాస్త్రం ఇస్తున్నప్పుడు ఎంతమంది 6 లక్షల మంది వచ్చారు అంటే ఎవరైతే 30 ఏళ్ళ పైబడి ఉన్నవారు మాత్రమే లెక్కలేకి వచ్చారో అంత లోపల ఉన్నవారు కానీ స్త్రీలు కానీ లెక్కలేకి రాలేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు సేవ చేయడానికి 30 ఏళ్ళు ఎందుకు టైం పట్టింది? 12 ఏళ్ళ వయసులోనే తలకిందలు చేశారు శాస్త్రుల్ని. ఆయన మాట్లాడే మాటలకి వీళ్ళు మాట్లాడలేకపోయారు. ఎందుకు ఇంత టాలెంట్ పెట్టుకొని మరి ఎందుకు ఈ 30 ఏళ్ళ తర్వాతే సేవ ప్రారంభం చేశాడంటే అది ధర్మశాస్త్ర నిబంధన. అర్థమైందా? ధర్మశాస్త్ర నిబంధన ఏమిటి? 30 ఏళ్ళ తర్వాతే యాజకత్వం చేయాలి. అందుకే ఆయన సేవ 30 ఏళ్ళ తర్వాత ప్రారంభం చేశారు. ఆయన అన్నమాట సమాప్తమైంది. ఏం సమాప్తమైందంటే ఆయన పని సమాప్తం అయిపోయింది. ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ పని అయిపోయింది. మరి మన పని ఆరంభమైందా? మనం చెప్పగలుగుతున్నామా? ఇదిగో నేను చచ్చిపోతున్నాను, నా పని సమాప్తమైంది, మీరు బాగుండండి. మన పని ఏంటో మనకు తెలియకపోతే నీళ్ళు వైటు యోహను రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. పైలా యోహన్ 3रा अध्याय 8వ వచనం. मूव చేస్తా, టైం అయింది. पाप करणारा सैतानाचा आहे, कारण सैतान प्रारंभापासून पाप करीत आहे. सैतानाचे कृत्य नष्ट करण्यासाठी देवाचा पुत्र प्रकट झाला. తుదకు మీరందరూ ఏక మనస్సులై యొక్కరే సుఖ దుఃఖములను ఒకరు పాలుపంచుకొనుడి. సహోదరుని ప్రేమగల వారును కరణ చిత్తమును వినాశనము లేని ఉండడి. సారీ అని వేరే తీసినట్లున్నాను. అపవాది మొదట నుండే పాపము చేయుచున్నాడు గనక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఎందుకు వచ్చాడంట ఆయన? అపవాది ఫస్ట్ నుండి పాపంలోనే గడుపుతూ పాపంలో మనుషులను పడేస్తూ వచ్చాడు. ఆనాడు ఆదామవ్వ గారు కూడా ఇంత జరగడానికి కారణం ఏమిటంటే ఆదామవ్వ గారు చేసిన ఒక తప్పు. ఇంకొకటి అలా చిన్న లాజిక్ మిస్ అయిపోతాడు. తప్పు చేసిన తర్వాత మాత్రం తప్పు నొప్పుకోరు, అదే మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు ఆదామవ్వ గారిని పెట్టి మీరు ఈ భూమి మీద చావకుండా ఉండాలి అన్నప్పుడు దానికి పరిష్కారం కూడా ఉంది. ఏమంట? వాళ్ళు ఒకరు ఆ రోజుగానే పాపం ఒప్పుకుని ఈరోజు ఇంకోలా ఉండేది. ఈరోజు ఏమైంది? అది చావకుండా ఉండేవాడు. మన ఆదికాండం 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో మనం చూసుకుంటే క్లారిటీగా ఉంటుంది. ఏమంట? మంచి చెడులు ఇచ్చేటువంటి చెట్టు జీవ పునరుత్థానము చెట్టు. ఈ మంచి చెడుల పండు తిన్నారు కానీ జీవ పునరుత్థానం పండు తినలా. అందుకే లాస్ట్ మాట చెప్పి ముగిచ్చేస్తాం కదా. ఒకసారి చూడండి, 4వ అధ్యాయం లాస్ట్ వచ్చింది అనుకోండి. ఒకసారి చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం లాస్ట్ వచ్చిన వాళ్ళు ఉంటుంది చూడండి. शेतेयाला मुलगा झाला, त्याचे नाव त्याने अनुष असे ठेवले. 3వ అధ్యాయం లాస్ట్ చూడు. 3रा अध्याय లాస్ట్ వచ్చింది చూడు ఒకసారి. देवाने मनुष्यास बाहेर घालविले आणि जीवनाच्या झाडाकडे जाणाऱ्या मार्गाची राखण ఏమంట? జీవ మార్గమునకు పోవు जाणाऱ्या मार्गाची राखण करण्यासाठी एदेन बागेच्या पूर्व भागी करुबीम व गरगर फिरणारी ज्वालारूप तलवार ठेवली. పైన నుంచి చూసుకుంటే మనుషుడు మనలాంటి జ్ఞానం కలిగిన వాడాయను ఒకవేళ తన చేయి చాపి ఆ పండు తిని తను తాను సజీవంగా ఉంచుకునేమో చనిపోకున్నా అని దేవుడు ఉద్దేశించి ఏదోను తోటలో నుండి బయటికి తెచ్చి ఏమన్నాడు? ఇదిగో తూర్పు దిక్కున ఏదోను తోట కాల్చుటకు
కెరూబులకి ఆజ్ఞ ఇచ్చాడు దేవదూతలు. ఒక తిరుగుతున్న ఖడ్గజాలను పెట్టాడు. కత్తి ఇటువైనా తెగుతుంది, ఇటువైనా తెగుతుంది. ఎందుకు? ఆ చెట్టు పండు తింటే ఎవ్వడు కూడా చావడు. ఇదెందుకు? ఒకవేళ ఆదాము తప్పు చేసి తప్పు ఒప్పుకుంటే ఇవ్వడానికి పెట్టాడు ఈ పండు. తప్పు చేశాడు నిజమే, కానీ ఏం చేయలేదు ఆయన, తప్పును ఒప్పుకోలే. మనం కూడా గుర్తించాలి ఇన్ని రోజులు ఏం చేశామనేది కాదు పాయింట్. ఇప్పటి నుండి ఎలా ఉంది, మనం ఎందుకు ఈ లోకానికి వచ్చాము? మనకు వాక్యం చెప్పే టాలెంట్ ఉందా? వాక్యం చెప్పాలి. పాట పాడే టాలెంట్ ఉందా? పాట పాడాలి. ప్రార్థన చేసే టాలెంట్ ఉందా? ప్రార్థన చేయాలి. వాటిని ముచ్చిపెట్టుకున్నాం అనుకో, మురిగిపోయిన తర్వాత ఏం చేయాలి? పారేక తప్పదు. మీకు ఎంత టాలెంట్ ఉంటే లాభం ఏంటి? ఇతరులకు ఉపయోగం పడకపోతే 20 రూపాయలు పెట్టి నిలబాట్లు తెచ్చుకుంటే అది నీకు ఉపయోగం లేకపోతే తెచ్చుకొని లాభం ఏం చెప్పండి. అందుకని కొద్ది మాట దేవుడు మన రోజుల్లో ఫలింపజేసి ఆశీర్వదించి నడిపించిన కనుక కళ్ళు సూచన ప్రార్థన చేస్తుంది. మహాపరిశుద్ధుడు నా దేవ మీకు మన పదకు నమస్కారం అయ్యా. మొదటి మాట నుండి ఆఖరి మాట వరకు మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రాముఖ్యమే. నా ప్రభు ఎంతో విలువైంది. మీ పిల్లల ద్వారా ఎన్నో చక్కగా మాటలు వినిపింపజేశారు. అందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. నాయన ఇదిగో సమాప్తమైంది. ఈ లోకానికి మీరు వచ్చిన పని పూర్తయింది. నా శరీరము బలహీనంగా ఉందంటే మనిషి శరీరములో ఉన్నప్పుడు బలహీనతగా ఉంటాడని గుర్తు చేశారు. నీ శరీరము బలహీనతగా ఉన్నా నీ ఆత్మ సిద్ధంగా ఉండాలని నా ప్రభు మరి మీరు మాకు సెలవిచ్చారు. ఈ లోకానికి మీరు వచ్చిన పని ఊహించుకున్నారు, కానీ మీరు మమ్మల్ని పంపిన పని మరి మేము సరి చేసుకుంటామో లేదు మాకు గుర్తుండడానికి మీరు నా ప్రభు ఇదిగో శరీరధారి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చూపించి నేర్పించి మాకు మాదిరిగా ఉండడానికి ఈ లోకానికి వచ్చారు. అందులో బట్టి నా ప్రభు మరి మీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన మరి ఈ 5 మాటలు మాట్లాడిన మీ పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించి నడిపించండి. మరి ముందున్న మాట కూడా నా ప్రభు మరి మీ కుమారుడు మాట్లాడుచుండగా చక్కటి జ్ఞానం ఆలోచన దయచేయండి. వినేటువంటి చోళ్ళు గ్రహించేటువంటి మనసు మా అందరికీ దయచేస్తారండి. మీ కృపల భద్రపరుస్తారండి. ఎల్లకాలం ఒకేలా ఉండి నా ప్రభు ఇదిగో మీరు ఈ లోకానికి ఎందు నిమిత్తం వచ్చారో ఆ విషయాలన్నీ కూడా నా ప్రభు ప్రతి ఒక్కరికి తెలియపరచడానికి మీ జ్ఞానం మీ ఆలోచన దయచేస్తారని అనేకులు ఇంకా నా ప్రభు మరి మీ సేవలో ఎదగడానికి అనేక ఆత్మ ప్రవేశం చేయడానికి సహాయం దయచేస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు.